శిశుసోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడైయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దశగ్రీవుమును దండించినయా దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రామ
చూడ నీ సుందరానందము కందులో కన్నులింపొందు శ్యామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నవదేమి రామ ప్రభో ఆది మధ్యాంత బహిరంతరాకుండనుచు వారింతునే జగన్నాథ రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామ ప్రభో శ్రీరామని నామ చింతనామృత పాన సారమే నాదు మది కోరు రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో కల్కి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో అవ్యయుడవైన ఈ అవతారముల వలన దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్రశైల రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పంటూరీతి కొలువు ఇయవయ్య రామా బంటూరీతి 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 కొలువు ఇయవయ్య రామా
కంచుకము రోమాంచమానే కనకంచుకము రామ భక్తుడనే ముద్ర పిళ్ళయో రోమాంచమానే కనకంచుకము రామ భక్తుడనే ముద్ర బిళ్ళయో రామనామమానే రామనామమానే వరకంఠమిది రామనామమానే వరకంఠమిది రామనామమానే వరకంఠమిది రాజునయ్య త్యాగరాజునికి పంటు రీతి కొలువు రామనామమానే వరకంఠమిది రాజునయ్య త్యాగరాజునికి పంటు రీతి కొలువు ఈయవయ్య రామ 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 తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ముచ్చు సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు భూమి స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడైయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు దశగ్రీవుమును దండించినయా దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు దుష్టకంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు
కొలువు ఇయ్యవయ్య రామా. బంటు రీతి 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 కొలువు ఇయ్యవయ్య రామా. రోమాంచమానే కనకంచుకము. రోమాంచమానే కనకంచుకము. రామ భక్తుడనే ముద్ర పిల్లయో. రోమాంచమానే కనకంచుకము. రామ భక్తుడనే ముద్ర బిళ్ళయో. రామనామమానే రామనామమానే వరకండమిది. రామనామమానే వరకండమిది. రామనామమానే వరకండమిది. రాజునయ్య త్యాగరాజు నీతి బంటు రీతి కొలువు. రామనామమానే వరకండమిది. రాజునయ్య త్యాగరాజు నీతి బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా. 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 తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ముచ్చు సోమగుని మును జంపినయా. మత్స్యమూర్తి మన పక్షమునుండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. భూమి స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడైయుండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దశగ్రీవమును దండించినయా. దశరథ రాముని దయమనకుండగా. తక్కువేమి మనకు రాముండొక్కడు
కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు నెరనమ్మియుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రాముండొక్కడుండు వరకు. రాముండొక్కడుండు వరకు. భయ శోకవిదూరం జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర
శుభాన్ని కలిగించేటువంటి చక్కని శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో సమస్తమైన భక్తులకు లాభాన్ని, జయాన్ని, శ్రేయస్సును, శాంతిని, దాంతిని, సౌభాగ్యాన్ని అందిస్తూ ఉండేటువంటి దివ్యమైన స్వరూపంతో కాలస్వరూపుడుగా శ్రీ కోదండరామస్వామి వారు అద్భుతమైనటువంటి తమ యొక్క కరుణా కటాక్ష విశేషాన్ని సమస్త ప్రాణులకు అందిస్తూ తమ వార్షిక బ్రహ్మోత్సవంలో ఈ చక్కని 3వ రోజు ప్రాభాత సమయంలో అద్భుతమైనటువంటి స్ఫురద్రూపంతో శ్రేష్టమైనటువంటి తన యొక్క ధర్మస్వరూపంతో అధర్మపరులైన వారికి సింహస్వప్నంగా తాను సింహవాహనం మీద ప్రత్యక్షమై సమస్తమైనటువంటి శుభాలను చక్కగా అందించే విధంగా స్వామి ఈ అరుణ కిరణాలు చక్కగా స్వామివారి పాదాలకు సేవ చేసి అద్భుతమైనటువంటి తన యొక్క ప్రభావంతో లోకాన్నంతా తెల్లబరుస్తున్నటువంటి ఈ శుభవేళ పరాభవనామ సంవత్సరం చక్కగా ఈ అద్భుతమైనటువంటి ఈ ఋతు సమ్మేళనంలో వసంత ఋతులో శ్రేష్టమైనటువంటి శుక్లపక్షంలో చైత్రమాసం ప్రతిపత్తిథి పూర్వకంగా సాగేటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రయుక్తమైనటువంటి గురువారం నాడు అదిగో దేవదేవుడు అద్భుతమైనటువంటి తమ యొక్క కోదండ హస్తంతో ప్రకాశమానమై అభయహస్తాన్ని ఇస్తూ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తున్నటువంటి శుభక్షణాలు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. దశరథ రాజనందనుడుగా అద్భుతమైనటువంటి పితృభక్తి పరాయణుడుగా కౌసల్యానందవర్ధనుడుగా ప్రకాశించేటువంటి భగవానుడు తిరుపతి నగరంలోని శ్రేష్టమైన కోదండ రామాలయ తమ దివ్య స్థానం నుంచి ఈ 3వ దినం నాడు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మృగరాజు సింహవాహనం మీద చక్కగా ఆయన ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తున్నాడు. మృగాణం చ మృగేంద్రోహం. ఎక్కడున్నాడు స్వామి? కేవలం ఒక్క చోటనే కాదు, అంతటా కూడా ఉన్నటువంటి పరమాత్మ తనను ఉపాసిస్తున్నటువంటి వారిని అనుసరించి ఏ యథా మాం ప్రపద్యం భజామ్య. ఎవరు నన్ను ఎట్లా పిలుస్తారో తలుస్తారో వారిని నేను చక్కగా వారు కోరుకున్న విధంగానే నేను వారిని అనుగ్రహిస్తానని మృగాణాంచ మృగేంద్రోహం. ఏమంటే అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికై అటు వచ్చేటువంటి అడ్డంకులనంతా కూడా వెతికి మరీ చక్కగా దూరం చేసుకోమని చెబుతుంది శాస్త్రం. కాబట్టి అరణ్యంలో ఉన్నటువంటి జంతువులను మృగాలు అంటారు. మృగము అంటే వెతికి మరీ పట్టుకోవాల్సినటువంటి ప్రాణి విశేషం అని అర్థం. మృగం అనేటువంటి సంస్కృత భాషలో శబ్దానికి మృగ్యతే అంటే చక్కగా వెతికి దాన్ని సాధించుకోవాలి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కనబడదు, కనబడినా దొరకదు అనే అర్థం ఉంది. అలాగే నీ యొక్క మనస్సు అనేటువంటి ఈ అరణ్యంలో కీకారణ్యంలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదులనేటువంటి మృగాలు తిరుగుతూ ఉన్నాయి. అవి బయటికి చూస్తే కనబడదు. ఎలాగైతే అరణ్యంలో సింహాలు, పులులు, అలాగే సామాన్యమైన కుందేళ్ళు లాంటి జంతువులు కూడా పొదల్లో ఎక్కడో దాక్కుంటాయి, వెతికి పట్టుకుంటాడు వేటగాడు. అట్లాగే నీవు నీ
హృదయం అనేటువంటి మనస్సు అనేటువంటి అరణ్యంలో వెతికి పట్టుకొని ఎటువంటి దోషాలు లేకుండా నిర్దోషంగా, నిర్దోషం హి సమం బ్రహ్మ, దోషరహితమైనటువంటి మనస్సే సామాన్యంగా సమంగా ఉండే బ్రహ్మతత్వాన్ని దర్శిస్తుందని చెబుతుంది. అటువంటి మృగాలకంతా కూడా రాజైనటువంటి సింహం ఇక్కడ చాలా భీకరంగా తాను వేటాడడంలో కానీ భయాన్ని కలిగించడంలో కానీ ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ అంతేకాదు, ఆ టీవీకి రాజరికానికి రామచంద్ర సింహం, శ్రీరామ సింహం అద్భుతమైనటువంటి పరాక్రమంతో కోదండాన్ని ధరించి తిరుగులేనటువంటి బల వీర్య విశేషాలతో రావణాది రాక్షసులను ఎవరైతే సంహరించారో అటువంటి స్వామి సింహం కాక మరేమిటి. కాబట్టే అంటున్నాడు సింహ సదృశ పరాక్రమం. సింహ శబ్దం లేకుండా ఆయన యొక్క ఆకారాన్ని కూడా వర్ణించారు. సింహం లాంటి నడుముతో అద్భుతమైనటువంటి కోదండాన్ని ధరించి సింహ పరాక్రమంతో ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామి పురుష సింహమా. రుక్మిణీదేవి కూడా స్వామివారిని అట్లాగే కీర్తిస్తుంది. ఓ పురుష సింహమా అని చక్కగా స్వామిని సంబోధించి ఆయనకు చక్కగా లేఖ రాస్తుంది ఆమె రుక్మిణీ కళ్యాణంలో అద్భుతమైనటువంటి విశేషంతో. అటువంటి స్వామి ఇదిగో ఇక్కడ ఈనాడు ప్రభాత వేళ చక్కగా ఆ లక్ష్మీ నృసింహ పురుషసింహుడైనటువంటి శ్రీ రామచంద్ర సింహంగా సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ పడమర మాడవీధి నుంచి ఉత్తర మాడవీధిలోనికి సమస్త భక్తులను అనుగ్రహిస్తూ చక్కగా కదులుతున్నటువంటి ఈ శుభక్షణాలలో స్వామి ఆ అద్భుతమైన తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. యోగశాస్త్రంలో సింహం చాలా బరువును వాహన శక్తి అంటారు. వాహనం బరువు మొయ్యడానికి కానీ చాలా వేగంగా కదలడానికి కానీ ప్రతీకగా చెబుతుంది యోగశాస్త్రం. అలాగే మహాభారతం లేనికి వచ్చినప్పుడు భీముడు మొదలైనటువంటి వాళ్ళు సింహబలులు, సింహంతో సమానమైన పరాక్రమంతో విజృంభించేటువంటి వారు అని. అంతేకాదు దగ్గరగా చూస్తే మనకు ఆలయం మీద నాలుగు వైపులా సింహం చక్కగా ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే పరమాత్మ సింహ సదృశ్యమైనటువంటి తన స్వరూపంతో సమస్త రక్షణను కూడా తనను ఆశ్రయించిన వాళ్ళకు కలిగిస్తున్నారని. తిరుమల గిరుల మీద స్వామివారి యొక్క ఆలయాన్ని మనం దర్శిస్తే ఆలయం యొక్క ప్రాకారం పైన నాలుగు వైపులా ఆనంద నిలయం అని చెప్పబడేటువంటి స్వామివారి ఆలయానికి నాలుగు వైపులా సింహ ప్రతిమలు అన్ని వైపులా కనబడతాయి. అంటే సింహానికి ఇక్కడ ఉన్నటువంటి సంబంధం మన యొక్క ఆలయ ఆరాధన విశేషాలకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం అనుకుంటున్నాం. కాబట్టే స్వామి యొక్క రక్షణ శక్తికి సంకేతాలుగా చెప్పబడుతోంది. కాబట్టి ఇప్పుడు చూడండి చక్కగా స్వామివారు అందమైనటువంటి రజత సింహం, అద్భుతమైనటువంటి తన యొక్క ఆ శ్రేష్టమైనటువంటి రజత సింహం మీద ఆయన సింహ సదృశంగా కనబడుతున్నాడు. కాబట్టి భక్త రక్షణకు సంకేతంగా ఉండడం ఇక్కడ ప్రధానం. అంతేకాదు స్వామివారు లేదా మహారాజు ఎవరైతే ఉన్నారో వారు కూర్చునేటువంటి శ్రేష్టమైన ఆసనానికి సింహాసనం అని పేరు. సింహాలు చక్కగా చిత్రీకరించబడినటువంటి ఆ స్వర్ణం బంగారుతో చేయబడిన ఆసనం మీద కూర్చుంటారు కాబట్టి అదని స్వర్ణ సింహాసనం అని కూడా అంటారు. ఇలా సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజలను రాజ్యాన్ని రక్షిస్తాడు, దుష్టులను శిక్షించేవాడు. అలాగే ఈ విధంగా సింహం రక్షణ శక్తికి అద్భుతంగా ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ ఈ సింహం రామచంద్ర సింహం, అది కరుణాసింహం అంటారు. అందుకని ఆయన యొక్క కరుణను చూపిస్తూ అక్కడే స్వామివారిని కీర్తిస్తూ అంటారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత శ్రీ వెంకటేశ
లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. కాబట్టి సమస్త పాపాలను దూరం చేసేటువంటి అద్భుతమైన పరాక్రమంతో సింహ విక్రముడుగా ఉన్నటువంటి స్వామి ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు మొదలైనటువంటి పరమభాగవతోత్తముల యొక్క హృదయాల్లో ఉంటూ ఎవరైతే వారందరికీ కూడా రక్షణ కలిగిస్తూ తాము ప్రకాశిస్తున్నాడో అటువంటి స్వామి మీ యొక్క అద్భుతమైన హస్తపద్మాలను మాకు ఆసరాగా ఇచ్చి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థిస్తారు పెద్దలు. అటువంటి స్వామి చక్కగా ఇక్కడ వేదాంత కేసరిగా చెప్పబడేటువంటి స్వామి వెంకటనాథార్యులు అద్భుతంగా దేశిక స్వామి వారు వేదాంత దేశికులు ఆయన్ను కీర్తిస్తూ అంటారు, శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. వేదాంత దేశికులుగా చెప్పబడేటువంటి స్వామి ఆయన సింహం కవితార్కిక కేసరి అని పేరు ఆయనకు. చాలా గొప్పదైనటువంటి తర్కబలంతో అధర్మాన్ని శిక్షించడానికై తాను స్వయంగా వేదాంతాచార్యులుగా చెప్పబడేటువంటి ఆ స్వామి శ్రీరామచంద్ర పరబ్రహ్మం శ్రీరామచంద్ర సింహాన్ని ఉద్దేశించి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చింతనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ముచ్చు సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. భూమి స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడైయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దశగ్రీవమును దండించినయా దశరథ రాముని దయమనకుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దుష్టకంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రామ
శ్రీరామచంద్రాయ. జయత్యాశ్రిత సంశ్రిత్య జయత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర. వేదాంత దేశిక స్వామి వారు చక్కగా రామచంద్ర సింహ పరబ్రహ్మాన్ని చక్కగా అభివర్ణిస్తూ అంటారు. ఎవరైతే అధర్మానికి కొమ్ము కాస్తూ విధ్వంసాన్ని కలిగిస్తున్నారో అటువంటి వారిని అందరినీ కూడా తాను నిగ్రహించి జయమనేటువంటి దానితో కూడినటువంటి వారై మహాప్రభావవంతుడై సీతాదేవితో పాటు కలిసి సీతాదేవి జయస్వరూపంగా ప్రకాశిస్తూ ఉండగా తనను ఆశ్రయించినటువంటి సీతామహాదేవితో కాంతి కిరణాలతో ప్రకాశించేటువంటి అద్భుతమైనటువంటి సూర్యదేవుడులాగా ఆకాశంలో వెలిగేటువంటి సూర్యదేవుడులాగా వెలుగుతున్నటువంటి స్వామి అదిగో అద్భుతంగా ఇక్కడ మాడవీధులలో స్వామి విశాలమైన వక్షస్థలంతో శ్రేష్టమైనటువంటి తన యొక్క కోదండాన్ని ధరించి మహావీరుడు చక్కగా వస్తూ ఉన్నారు. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ దినకర కుల కమల దివాకర దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమరుణ విమోచన. స్వామివారి యొక్క అద్భుతమైన పరాక్రమం అనితర సాధ్యం. తాను ఇచ్చినటువంటి మాటను ఏమాత్రం తప్పకుండా తనను తలచి పిలచి కొలచినటువంటి వారికి తాను స్వయంగా దశరథ రాజనందనుడుగా తాను ఆవిర్భవించి దశరథుడికి ఏర్పడినటువంటి ఆ చరమ రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని పితృరుణం నుంచి తాను విముక్తుడవుతూ ఆయన సమస్తమైనటువంటి దోషాలు ఎటువంటివి ఏర్పడకుండా తండ్రిని కాపాడి రుణబాధ నుంచి కాపాడినటువంటి వాడు. తండ్రి ఇచ్చినటువంటి మాటను తాను చెల్లించినటువంటి మహా పితృభక్తి పరాయణుడని అటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి ఆ సూర్యవంశంలో జన్మించినటువంటి మహాత్మా మహానుభావ, మీ యొక్క అవ్యాజమైన కరుణా కటాక్షంతో మా జీవితాలు ధన్యం చేయరా అని ప్రార్థిస్తూ ఉండగా స్వామిని అనేక విధాలుగా కీర్తిస్తారు. పద్మదళాయతలోచన హే రఘువంశ విభూషణ దేవదయాళో నిర్మల నీరద నీలతనో అఖిల లోక హృదంబుజ భాసక భానో కోమల గాత్ర పవిత్ర పదాబ్జరజ కణపావిత గౌతమ కాంతత్వం భజతో రఘునందన దేహి దయాఘన మే స్వపదాంబుజ దాస్యం. ఓ మహానుభావ, శ్రీరామచంద్ర ప్రభు అందమైన విశాలమైన తామరరేకుల వంటి కన్నులతో జాలువారేటువంటి శ్రేష్టమైనటువంటి కరుణారస వర్షాన్ని కురిపిస్తున్నటువంటి మహాత్మా రఘువంశ విభూషణ దయాసాగర, నిర్మలమైనటువంటి నీలమేఘ శ్యామల కోమలమూర్తితో సమస్తమైన లోకాలనంతా కూడా అలవోకగా కాపాడేటువంటి స్వామి, సింహ సమానమైన పరాక్రమంతో రాక్షసుల అహంకారాన్ని అణిచినటువంటి పరంధామా మీకు నమస్సుమాంజలు. అద్భుతమైనటువంటి కరుణారస దృష్టితో నీ పాదపద్మ ద్వంద్వం నుంచి రాలిపడినటువంటి ధూళి కణంతో సాక్షాత్ మహర్షి శ్రేష్ఠుడైనటువంటి గౌతమ ఋషి కాంత అహల్యాదేవి యొక్క శాపాన్ని దూరం చేసి రక్షించినటువంటి మహాత్మా రఘునందన, మాకు మీ యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని సేవించేటువంటి
ఆ దయను ఇవ్వమని చక్కగా ప్రార్థిస్తారు. అదిగో చూడండి, అద్భుతమైనటువంటి పరాక్రమంతో అన్ని వైపులా కూడా తప్పెట్లు, తాళాలు, ఘోషలతో అనేక రకాలైనటువంటి శ్రేష్టమైనటువంటి కళాస్వరూపాలు సేవిస్తూ ఉండగా స్వామివారు నీలనీరద మేఘశ్యాముడుగా తాను చిరునవ్వులతో చక్కగా హస్తంలో కోదండాన్ని ధరించి ఎంతో ఠీవిగా శ్రేష్టమైనటువంటి సింహవాహనం మీద సూర్య కిరణాలతో వెలిగిపోతున్నటువంటి అందమైనటువంటి వాహన సేవను చక్కగా స్వీకరిస్తూ అన్ని విధాలుగా కూడా తాను ప్రకాశమానమైనటువంటి సింహ సదృశుడుగా అనుగ్రహిస్తూ ఉన్నారు. శ్యామాంబుదాభమర వినోద విశాల నేత్రం బంధూక పుష్ప సదృశాధర పాణిపాదం సీతా సహాయముదితం ధృతచాపబాణం రామం నమామి శిరసా రమణీయ వేషం. నీలమేఘ శ్యామల కోమలమైనటువంటి ఆ దివ్యమైన కాంతివంతమైనటువంటి శరీరంతో స్వామి అరవిందాల్లాంటి విచ్చినటువంటి విశాలమైనటువంటి కన్నులతో చాలా అద్భుతమైన పుష్ప సదృశమైనటువంటి మృదువైనటువంటి పాణి పద్మాలతో ఎవరైతే సీతాదేవితో కలిసి ఇక్కడ మనకు మూలమూర్తిగా ఎవరు చక్కగా ప్రకాశవంతంగా చాప బాణాలను ధరించినటువంటి వారై కనబడుతున్నారు, అటువంటి స్వామి ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో సింహ సదృశమైన పరాక్రమంతో రమణీయమైన వేషంతో సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ కోదండ రామస్వామి మీకు నమస్సుమాంజలులు అంటూ అన్ని విధాలుగా వారిని కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి భగవానుడు తన పరాక్రమాన్ని సూచిస్తూ ఆ సీతారామ కళ్యాణ సందర్భంలో చాలా అద్భుతంగా కనబడతారు వారు. స్వయంగా ఇక్కడ శ్రీమద్ రామాయణంలో మహానుభావుడు మహర్షి వాల్మీకి మహర్షి చక్కగా యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులు ఇద్దరూ కూడా విశ్వామిత్ర మహర్షితో కలిసి ఆయన ఆశ్రమానికి వెళతారు. అక్కడ రాక్షసులను హతమార్చి యాగాన్ని చక్కగా సంరక్షించారు సోదరులిద్దరూ. జ్యేష్ఠ సోదరుడు రామభద్రుడు, అలాగే కనిష్ఠ సోదరుడు లక్ష్మణస్వామి. ఆ విశ్వామిత్రుడు ఆ కార్యం యజ్ఞ సంరక్షణ పూర్తి అయిన తర్వాత వారిద్దరినీ తీసుకొని జనక చక్రవర్తి చేస్తూ ఉండేటువంటి యాగం చూడడానికి మిథిలా నగరానికి చక్కగా తీసుకుపోతారు. జనకుని యొక్క సమ్మతితో అక్కడ ఉండే శివధనస్సును రామచంద్రుడికి చూపించి దాన్ని ఎక్కుపెట్టమని అంటాడు. అవక్ర విక్రమ పరాక్రమంతో మహాత్ముడు తన యొక్క సౌందర్య స్ఫోరకమైనటువంటి స్ఫురద్రూపంతో ఆ శివధనుస్సును ఎక్కుపెట్టి నారి సారించేటప్పటికి అది చక్కగా విరిగిపోతుంది. ధనుర్భంగం జరిగింది. ఆ అద్భుతమైనటువంటి ఆ శివధనుర్భంగాన్ని అభివర్ణిస్తూ అంటారు. అక్కడ శివధనుస్సు స్వామివారి చేతిలో భగ్నమైన సందర్భంలో అంటారు, కలభంగాతత చండ తుండమునవీకం శేషనాగేంద్రునినో బలిమింబట్టిన భంగి రామధరణీ పాలుండు కోదండము బలు ముష్టిన్ వడిబట్టి ఎత్తి తెగ విస్ఫారంబుగా చేసి నిశ్చలుడై అల్ల నలస్తకంబు వదలిను చాపంబు భగ్నంబుగన్. ఆ సందర్భంలో అద్భుతమైనటువంటి ఆ శివధనుర్భంగాన్ని అభివర్ణిస్తూ పెద్దలు అంటారు ఏమంటే, ఎలాగైతే అరణ్యంలో
మహాబలం కలిగినటువంటి ఒక ఏనుగు గున్న విస్తృతమై విశాలమై పరాక్రమవంతమైన తన భీకరమైన తొండంతో పరాక్రమించి శేషుడు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు